హలో దోస్తులు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మా షూట్ లొకేషన్లో మా టీంలో ఎంటైర్ పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్కి ఫాదర్ అయిన సీతారామరావు గారి బర్త్డే సెలబ్రేషన్స్ని పురస్కరించుకొని ఈ వీడియో ఉంటుందన్నమాట. బర్త్డే సెలబ్రేషన్సే కదా అని చెప్పేసి ఈజీగా తీసుకోకండి, ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలి కదా, అందుకని ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి షూట్ స్టార్టింగ్లో యాజ్ యూజువల్గా కెమెరాకి పూజ చేసుకొని మేమంతా హారతి తీసుకొని కెమెరా నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇలా షూట్ లొకేషన్లో యాజ్ యూజువల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని షూట్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా ఎవ్రీడే రొటీన్. ఐ మీన్ టు సే ఎప్పుడైతే షూట్ ఉంటుందో అది. ఇప్పుడు అసలైన టాస్క్ మీ అందరికీ తెలుసు కదా, సింగిల్ షాట్లో ఆ కొబ్బరికాయ అనేది బ్రేక్ చేయాలన్నమాట. సో దానికోసం కష్టాలు చూడండి, 1 2 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఎస్, ఇలా ఉంటుందన్నమాట సాంగ్తో. మళ్ళీ లోపలికి వచ్చేసి మంచిగా కెమెరాకి నమస్కారం చేసుకొని హ్యాపీగా సరదాగా అందరం మాట్లాడుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ హ్యాపీగా షూట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ నేను నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఎంటైర్ టీం అందరూ కూడా ముందు కెమెరానే కదా అక్కడ మాకు అన్నం పెట్టేది, సో కన్ఫామ్గా దానికైతే రెస్పెక్ట్ చేయాలి కాబట్టి అందరూ చాలా భక్తి శ్రద్ధలతో కెమెరాకి నమస్కారం అయితే చేసేసుకుంటున్నారు అనమాట. అండ్ దెన్ దీని తర్వాత షూట్ అయితే జరిగింది. బట్ షూట్ అనేది నేను ఈరోజు మన బ్లాగ్లోకి తీసుకొని రాలేదన్నమాట. బికాజ్ ఆఫ్ అసలైన ఘట్టం ఏంటి, ఈరోజు మా సీతారాం గారి బర్త్డే సెలబ్రేషన్స్. అదేనండోయ్ మా మామగారు, సీరియస్ కోడలికి మామగారు అండ్ ఇన్నోసెంట్ కోడలైనా ఏ కోడలైనా మా ఇద్దరు కాంబినేషన్ అయితే హైలైట్ అనమాట. సో మా మామగారి బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా ఇట్లా ఉండవు కాబట్టి ఆ సెలబ్రేషన్స్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ మా టీం చాలా పెద్దది కాబట్టి అందరూ నమస్కారం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే లైక్ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినప్పటికీ కూడా ఇంత టైం పడుతుంది అంటే లిటరలీ ఆ రోజు షూట్లో 20+ మెంబర్స్ ఉన్నారండి. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, బట్ ఆ రోజు షూట్లో మాత్రం వీళ్ళు ఉన్నారనమాట. అండ్ చూడండి, ఇప్పుడైతే మా సీతారామరావు గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సార్ ఏజ్ చెప్పారు. మీ అందరికీ సార్ ఏజ్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే, యూ హ్యావ్ ఎనీ గెసెస్, నాకు ఈ వీడియో కంప్లీట్ అవ్వకముందే కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా ఏమైతే గెస్ చేస్తున్నారో ఆ ఏజ్ అనేది చెప్పేయండి. మళ్ళీ కాపీ చేయద్దు, ముందే చెప్తున్నాను. డైరెక్టర్ గారు క్లాప్స్ కొడుతూ అందరినీ క్లాప్స్ మధ్యలో మా కరతాళ ధ్వనుల మధ్యలో సీతారాం గారిని అయితే ఇన్వైట్ చేసేసారు. అండ్ డైరెక్టర్ సార్ చెప్తున్నారు, అంటే సార్ గురించి, సార్కి విష్ చేసి అండ్ సార్ ఎంత ఫన్నీగా ఉంటారు ఏంటి అనేది సార్ గురించి సార్ స్టైల్లో చెప్తున్నారు అనమాట. అండ్ దీని తర్వాత సార్ మాట్లాడడం అయిన తర్వాత అందరం గ్యాదర్ అయిపోయాం. అంటే యాక్చువల్లీ కొంతమంది బయట ఉన్నారు అండ్ షూట్ లోపల జరుగుతుంటే లొకేషన్ చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, అందరినీ గ్యాదర్ చేసిన తర్వాత కేక్ కటింగ్, అంటే లైక్ మా సెలబ్రేషన్స్ హ్యాపీ మూమెంట్ అంటే పార్టీ మోడ్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. సో దానికోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే మా పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్ టీము ఏదైనా సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది అంటే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ లైక్ చూసే వాళ్ళకి కాదు, అక్కడుండి ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ కొంచెం సేపు వరల్డ్ని మర్చిపోతారనేది మాత్రం 100% డామ్ షూర్. అంత బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఉమా గారు తెలుసు కదా, సీతారాం గారికి కూతురు క్యారెక్టర్ చేస్తారు. మేమెవరం రాము, మమ్మల్ని ఎవరిని ఇన్వైట్ చేయలేదు, మీరు ఓన్లీ డైరెక్టర్ గారిని ఇన్వైట్ చేశారు అని చెప్తే ఎస్పెషల్లీ మా అందరినీ హ్యాండ్స్ పట్టుకొని నూరా అని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్తున్నారనమాట. అండ్ కొడుకు క్యారెక్టర్ చేస్తారు కదా శోభన్ గారు, అండ్ శంకర్ గారు అల్లుడు క్యారెక్టర్ చేస్తారు, రోజా గారు, గోపాలరావు గారు, అండ్ నరసింహారావు గారు, జూనియర్ నరసింహారావు గారు, సీనియర్ నరసింహారావు గారు, ఎంటైర్ టీమ్, శ్రీనివాసరావు గారు, అండ్ ఇంకా సుందరమ్మ గారు వైఫ్ క్యారెక్టర్ చేస్తారు, అండ్ ఇంకా చారీ గారు, ఇట్లా అందరం గ్యాదర్ అయిపోయామన్నమాట. అండ్ సార్ చూడండి అప్పుడే స్టెప్స్ స్టార్ట్ చేశారు. అండ్ మాది ఏ సెలబ్రేషన్స్ అయినా ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుందన్నమాట. ఆ సాంగ్తోనే స్టార్ట్ చేస్తాము. అండ్
ఫుల్ ఆఫ్ ఎంజాయ్ అనమాట. ఆ సాంగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ కోయ్ కోయ్ సాంగ్, ఇలా చాలా సాంగ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ చేసిన తర్వాతే సెలబ్రేషన్స్ అనమాట. సో దాన్ని అందరం గ్యాదర్ అయ్యాము. సార్ కోసం వెయిటింగ్ అనమాట. డైరెక్టర్ సారు చిన్న ఎవరో వస్తే కలవడానికి కోసం అని బయటకు వెళ్ళారు. ఈలోపు అంకుల్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చూసారా సార్ ఎంట్రీ అనమాట. డైరెక్టర్ సార్ స్టెప్స్ వేసుకుంటూ ఎంటర్ అవుతున్నారు లోపలికి. అండ్ అలాగే అంకుల్ అయితే ఇంకా ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశారనమాట. సీరియస్గా అంకుల్ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏమి అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. అంటే ఎక్కడ అలసిపోవడం అనేది జరగదు. లైక్ మేమందరం ఎవరైనా డల్గా కూర్చున్నా కూడా లేదు లెగవండి, ఇట్లా డల్గా ఉంటే షూట్ అవ్వదు అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండప్ అలా అసలు కూర్చొనివ్వరు అనమాట. తొందరగా రావాల్సిందే అని చెప్పేసి. చూడండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. షార్ట్స్ అయితే ఎగ్జాక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చాయి. బట్ మేము ఊరుకోం కదా, అది చించేసి మరీ సీల్ చించేసి మరీ దాన్ని మేము స్పార్కిల్స్ మాత్రం చల్లేసుకున్నాం అనమాట. టీమ్ మెంబర్స్ అందరూ కేక్ పెడుతున్నాం అంకుల్కి. అండ్ అంకుల్ కూడా పిల్లల వరకే కేక్ పెడతారంట. అండ్ తన పర్టికులర్గా తన ఫేవరెట్ పర్సన్స్కి అయితే కొంతమంది కేక్ పెట్టేశారనుకోండి, అది తర్వాత విషయం. యాక్చువల్లీ మేమే వద్దన్నామండి, అందుకే. దీని తర్వాత అందరం కేక్ పెట్టేసి సార్కి విషెస్ చెప్పేసి అండ్ హ్యాపీగా సార్తో ఉన్న అంటే చిన్న బాండింగ్స్, చిన్న టైం స్పెండ్ చేసినా కూడా చాలా అంటే లైక్ బాగా ఫ్యామిలీ అండ్ అక్కడ ఒక వరల్డ్ అండి. సో ఆ వరల్డ్కి వెళ్ళిన తర్వాత లిటరలీ చాలా ప్రెజర్స్ స్ట్రెస్ ఉన్నా కూడా పక్కన పెట్టేస్తాం అని చెప్పుకోవాలి. సో దెన్ అలాంటి సిచ్యువేషన్స్ సార్తో వీళ్ళకున్న ఫీల్ బాండింగ్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ అలా షేర్ చేసుకుంటూ ఒకరికొకళ్ళం కేక్ తినిపించుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ స్టెప్స్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ నేను కొంచెం ఏమంటారు వీడియో బాగా లెంతీ అయిపోతుందని చెప్పేసి కొంచెం తగ్గించి పెట్టాను. ఇది వచ్చేసి శంకర్ గారు అనమాట. అండ్ మన సుందరమ్మ గారు సార్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అదే వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేస్తారు కదా మేడం, సార్కి గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఆ గిఫ్ట్ ఏంటి అంటే నాతో పాటు నేను ఆల్రెడీ చూసేసాను, మీరు చూడండి అనమాట. రాధాకృష్ణుల ఫోటో అంటే ఫ్రేమ్ కూడా కాదు, రాధాకృష్ణుల బొమ్మ ఇచ్చారు. అండ్ చాలా బాగుంది అండ్ గోల్డ్ కలర్తో చాలా బాగుంది. అండ్ మా సార్కి కూడా అది బాగా సెట్ అవుతుందిలేండి, మా అంకుల్కి. ఎందుకంటే లొకేషన్కి ఒక పక్కన ఆర్టిస్టులు మారుతూ ఉంటారు కాబట్టి రాధాకృష్ణుల ఫోటో అయితే కరెక్ట్గా యాప్ట్ అయిద్దని మేము అందరం చెప్పి నవ్విచ్చాము. అండ్ ఇది వచ్చేసి డైరెక్టర్ గారు పవర్ వినా ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి సార్కి ప్రజెంట్ చేశారు. లిటరలీ ఇది చూసిన తర్వాత, ఈ గిఫ్ట్ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు సార్. సీతారాం గారు ఎంత ఎమోషనల్ అయ్యారంటే అంటే లైక్ నేను ఇన్ని రోజులు షూట్ చేసినప్పుడు చూసిన పర్సన్ వేరు, ఇక్కడ పర్టికులర్గా చూసిన పర్సన్ వేరు. అండ్ అంత ఎమోషనల్ అయిపోయారు. చాలా నచ్చింది ఆయనకి ఆ ఫోటో ఫ్రేమ్. అండ్ ఆయనకే కాదు మా అందరికీ కూడా నచ్చింది. అండ్ ఒక మంచి థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నిజంగా ఫ్యామిలీ అంటే నిజంగా మా మధ్య బాండింగ్స్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇంతకంటే మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు అంటే మా పవర్ వినా ఎంటర్టైన్మెంట్స్లో ఉండే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ది ఏ స్పెషల్ డే అయినా కూడా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటామండి. అదొకటి అంటే లైక్ ఒకవేళ ఫ్యామిలీలో మనం సెలబ్రేషన్స్ ఆపినా కూడా ఇక్కడ మాత్రం అస్సలు స్టాప్ ఉండదన్నమాట. అంటే లైక్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోము, ఏముందిలే మాకు అసలు అలవాట్లేదు అని అనుకున్నా కూడా అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ అప్పటికప్పుడు షేర్ చేసినా కూడా ఏదో ఒకటి సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసేసి అందరం ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా అందరం అంకుల్ గురించి ఎవరికి ఇదైతే వాళ్ళు ఎవరి ఒపీనియన్ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు షేర్ చేసుకున్న తర్వాత స్వీట్స్ తెచ్చారు అంకుల్ మా అందరి కోసం. యాక్చువల్లీ ఫస్ట్ షూట్ కంటే ముందే ఇస్తామన్నారు, బట్ లేదు కేక్ కటింగ్ అప్పుడే తింటామని చెప్పేసి మేమే తినలేదు. అండ్ స్వీట్స్ తినేసి దీని తర్వాత రచ్చ స్టార్ట్ అండి. అందరం చాలాసేపు అంటే లిటరలీ ఒక 1 hour అట్లా డ్యాన్స్ చేసాము. బేసిక్గా ఈరోజు షూట్ ప్లానింగ్ అనేది లేదండి. సీరియస్గా ఆ రోజు షూట్ ప్లాన్ చేసిందే సీతారాం అంకుల్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి. ఆ రోజు ఎక్కువ షూట్ కూడా చేయలేదు, డే అంతా ఎంజాయ్ చేసాం. మాకు తెలిసి ఒక 1/2 hour to 1 hour మాత్రమే షూట్లో ఉన్నాము, అంటే పర్టికులర్గా షూట్ జరిగింది. అండ్ మిగతా టైం అంతా ఇట్లా అందరం కలిసి స్పెండ్ చేయడం, సరదాగా ఉండడం, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం,
ఇలా అంటే మాకు స్పెషల్ పర్సన్కి ఒక స్పెషల్ పర్సన్కి బర్త్డే సెలబ్రేషన్స్ అయినప్పుడు ఫ్యామిలీ టైం ఎంత స్పెండ్ చేస్తామో అలా స్పెండ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశామన్నమాట. దెన్ ఇక్కడ పాప తన పేరు శాలిని. తను వచ్చేసి డైరెక్టర్ సార్కి స్వీట్ అంటే తను మా టీంలోకి వచ్చిందని తన హ్యాపీనెస్ అనమాట. ఫస్ట్ డైరెక్టర్ సార్కి పెట్టి దాని తర్వాత నాకు స్వీట్ పెట్టింది అండ్ నేను తనకి తినిపించేశాను. దాని తర్వాత మా వాళ్ళందరూ సాంగ్స్ పెట్టేసుకొని రచ్చ రంబోలా స్టార్ట్ చేసామన్నమాట. ఇదండి ఫ్రీఎం, ఒకసారి చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది అండ్ మా అంకుల్కి కూడా బాగా నచ్చింది. మా ఇద్దరికి అయితే చాలా బాగా నచ్చింది అండ్ మిగిలిన వాళ్ళందరికీ నచ్చిందేమో, బట్ మేమిద్దరం అయితే చాలా అసలు అంకుల్ అయితే ఎస్పెషల్లీ బాగా ఎమోషనల్ అయిపోయారనమాట. అండ్ అలా ఉంటుందన్నమాట పీవీలో ఏదైనా ప్లాన్ చేస్తే. ఇక్కడ చూడండి మా శెట్టి గారు నరసింహారావు గారండి. సార్ భలే యాక్టివ్గా ఉంటారు, డ్యాన్స్ చేస్తున్నారు సార్. పిల్లలు పెద్దలు అంటే వాళ్ళు వీళ్ళు తేడా ఏమీ ఉండదండి, ఇక్కడ అందరూ ఈక్వల్. సార్ మా డైరెక్టర్ సార్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారనమాట. సో సీనియర్స్ జూనియర్స్ ఇలా తారతమ్యాలు ఏమీ ఉండవు అక్కడ. వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు ఒక్కసారి స్టెప్ ఇన్ అయ్యామంటే ఇంకా అసలు అందరినీ ఈక్వల్గా అలా చూస్తూ ఉంటారు. అండ్ మేమందరం చూడండి స్టార్ట్ అనమాట రచ్చ. యాక్చువల్ సాంగ్ పెట్టి నాకు మీకు వినిపించాలని ఉంది, బట్ తెలుసు కదా కాపీరైట్ ఇష్యూస్ అవుతాయి. దట్స్ వై నేను కొంచెం అవాయిడ్ చేయాల్సి వచ్చింది. సో మ్యూజిక్ పెట్టేసి మేనేజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే శంకర్ గారిని వెయ్యమంటే యూజువల్గా శంకర్ గారిని పివి అల్లుడు గారు అని పిలుస్తారు, పవర్ విన్ ఎంటర్టైన్మెంట్స్ అల్లుడు గారు అని పిలుస్తారనమాట. సో నాకేదో తక్కువైంది, నాకు అరేంజ్మెంట్స్లో ఒకటి తక్కువైంది. నేను అలిగాను, నాకు స్పెషల్గా ఏం అరేంజ్మెంట్స్ లేవా అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. లేదు మీ అరేంజ్మెంట్స్ మీకు ఉన్నాయి, మీరు కన్ఫర్మ్గా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అప్పుడు కానీ సార్ కొంచెం లెగ్ మూమెంట్ చేయలేదన్నమాట. సో ఇలా ఉంటాయి అలకలు, బుజ్జగింపులు, అలగడాలు, బెదిరించడాలు, ప్యాంపరింగ్ చేయడాలు, సేమ్ లైక్ ఫ్యామిలీ అన్నమాట. అండ్ ఇక్కడ నా హార్ట్ఫుల్గా మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి. నేను లిటరలీ బిఫోర్ యూట్యూబ్ ఛానల్కి నేను రాకముందు, అసలు యాక్టింగ్కే రాకముందు నేను ఒక చిన్న జాబ్ చేస్తూ ఉండే అనమాట. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అండ్ అక్కడ దాని నుంచి నా లైఫ్లో ఒక చిన్న కాదు చాలా పెద్ద, అంటే నా లైఫ్ని టర్న్ చేసే సాడ్ మూమెంట్ ఏంటి అంటే మా డాడీ ఎక్స్పైర్డ్ అయ్యారు. దాని తర్వాత నేను లిటరలీ అంటే నేను మొత్తం జీరో అనుకునే సిచ్యువేషన్లో నేను కావాలని చెప్పేసి ఇందులో నుంచి నేను బయటకు రావాలి అంటే నాకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అందులోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇక్కడ స్టెప్ తీసుకున్నాను అనమాట యాక్టింగ్ ఫీల్డ్లోకి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నప్పుడు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, వన్ అండ్ ఓన్లీ మా మమ్మీ తప్ప, మా అమ్మ తప్ప నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. అండ్ ఇంట్లో సపోర్ట్ చేయలేదు, ఏమీ అనలేదు, అంటే లైక్ వెళ్ళొద్దు అని రెస్ట్రిక్ట్ కూడా చేయలేదు. బట్ నాకు సపోర్ట్ చేసి నేను షూట్కి వెళ్ళినప్పుడల్లా, నేను ఏ షూట్కి వెళ్ళినా నాతో ఉండి నాతో అన్నీ చేసింది మాత్రం మా మమ్మీ. అండ్ మా వదిన అన్న కూడా నాకు అంతే సపోర్ట్ చేశారు. అంటే లైక్ షూట్స్కి రాకపోయినా ఏం చేయకపోయినా వదిన 2 డేస్లో షూట్ ఉంది అంటే వచ్చి నా బ్యాగ్ అదంతా సెట్ చేయడం, నాకు ఇయర్ రింగ్స్ మ్యాచింగ్స్ అన్నీ అలా సెట్ చేయడం తను సపోర్ట్ చేశారు. వీళ్ళు తప్ప నాకెవ్వరూ బయట నుంచి ఇంతకుముందు ఫ్రెండ్స్గా నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా నాకు దూరం అయిపోయారు. అంటే చాలామంది, అంటే నేమ్స్ ఇప్పుడు అవసరం లేదు, బట్ అలా దూరమైనప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను. అరే రాంగ్ స్టెప్ తీసుకున్నానా, అందరూ నాకు దూరం అవుతున్నారు, కరెక్టేనా నేను తీసుకున్న స్టెప్ అనేది చాలా సఫర్ అయ్యాను. అంటే ఎవరు ఇది చెయ్యొద్దు అని ముఖం మీద అయితే చెప్పలేదు, బట్ బ్యాక్లో వీళ్ళ నాన్నకి ఇలా అయిన తర్వాత ఈ పిల్లి ఇట్లా చేస్తుంది అని చెప్పి మాట్లాడుకున్న మాటలు అన్నీ తెలుసు నాకు. బట్ నేనైతే ఎక్కడ తప్పు చేయట్లేదండి. నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానా అనే ఆలోచన కూడా రాంగ్ అనేది ఇక్కడ ప్రూవ్ అయిందనమాట. నేను ఇఫ్ ఇన్ కేస్ రిలీజియన్స్ గురించి లేదంటే క్యాస్ట్ గురించి ఇంకా దేని గురించో మాట్లాడుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇది నా జాబ్. సో నా జాబ్ని నేను 100% చేయాలి అనుకున్నాను, నేను చేస్తున్నాను అంతే. నా జాబ్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాను. ఇది మనం ఇండియన్స్ అండి, సో నాకు ఇలా ఉండడం ఇష్టం. సో ఇలానే ఉంటాను నేను. ఆఫ్టర్ బిఫోరు అక్కడ ఇక్కడ రిలీజియన్స్ని బట్టి క్యాస్ట్ని బట్టి ఫ్రెండ్షిప్ చేయడాలు ఇవన్నీ నాకు నచ్చవు. నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటాను. నాకు ఇలా ఉండడం చాలా కంఫర్ట్. ఇక్కడ నేను చేస్తున్నది నా జాబ్ కోసం నేను ఏదైనా చేస్తాను.
ఇది యాక్టింగ్ అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకే మనం అక్కడ ఎలా ఉంటాము ఏం చేస్తాం అనేది తెలుస్తుంది. బయట చూసే వాళ్ళకి ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. బట్ నేనైతే హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఆఫ్ ఇన్ని రోజులు ఏం చేసినా నేను అన్సాటిస్ఫైడ్గానే చేశాను. అంటే కొంచెం ఏం చేసినా ఏ జాబ్ చేసినా టైమింగ్స్ కానీ అక్కడ ఇక్కడ ఎవరైనా ఏదైనా మాట అంటే పడాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ నాకు నచ్చిన జాబ్లో నన్ను ఎవరైనా అన్నా, నేను ఎవరినైనా అన్నా కూడా మనకి నచ్చే వర్క్ చేస్తే అక్కడ హ్యాపీనెస్సే ఉంటుంది కదా. చాలా హ్యాపీగా ఉన్నానండి. నిజంగా నా కెరియర్ అయితే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనము ఎంత శాలరీ వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది పక్కన పెట్టేసి పర్సనల్గా మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే మ్యాటర్ అండి. ఎండ్ ఆఫ్ ది డే అదే మ్యాటర్. ప్రతి ఒక్కళ్ళు దానికోసమే ట్రై చేస్తారు. నేనైతే దేనికోసం పరిగెట్టాలి అని చెప్పేసి అయితే అనుకోవట్లేదండి. నేను హ్యాపీగా ఉండాలి, మా మమ్మీని, నా పాపని, నా ఫ్యామిలీని, నా వాళ్ళని నేను హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేను హ్యాపీగా ఉంటూ వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటున్నాను. సో దెన్ నా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. కన్ఫామ్గా నేను నాకు సపోర్ట్ చేసినందుకు నా ఫ్యామిలీకి కన్ఫామ్గా నేను వాళ్ళు అనుకున్న స్టేజ్లో ఉంటాను అనే నమ్మకం అయితే నాకుంది. సో ఇక్కడ నా వాళ్ళకి, నా అనుకున్న వాళ్ళకి అబ్జెక్షన్ లేనప్పుడు ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. సో నేను అవన్నీ పట్టించుకోవట్లేదు. అండ్ లిటరలీ నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వాల్యూస్ తెలుసుకున్నాను. ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. అండ్ స్టెప్ అయితే చాలా బెటర్గా తీసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మాత్రం అన్డౌటెడ్గా చెప్తాను. ఇక్కడ వచ్చేసి లేడీస్ జెంట్స్ అనమాట 2 టీమ్స్ అయిపోయాము. మేము అంకుల్ గురించి చిన్ని తండ్రి నిన్ను చూడగా అనే పాట, సారీ గొంతు బాగాలేదు నాది, భయపడొద్దు దయచేసి. సో ఈ పాట మేము పాడాము, వాళ్ళేమో ఇంకా అసలు చెప్పుకోవద్దనమాట, అలాంటి పాటలు పాడుతున్నారు. అంత్యాక్షరి పాడుతుంటే అంకుల్ చిన్న కిడ్ లాగా అయిపోయి ఇక్కడేమో అరే మామ ఇక పెగ్లా అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట. అండ్ చూసారా ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఫేస్ చూడండి, ఇక్కడ వచ్చే స్మైల్ అనేది రియల్ స్మైల్ అండి. ఎవరి ఫేస్లో కూడా ఫేక్గా కానీ ఎలా అలాంటి కల్మషాలుగా ఏం లేకుండా చాలా జెన్యున్ స్మైల్ అండి. ఇలాంటి స్మైల్స్ చూసే ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అన్డౌటెడ్లీ నేనైతే మా లొకేషన్ అని చెప్తాను. అండ్ నేనే కాదు, మా టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ మాట ఖచ్చితంగా చెప్తారు. సో దెన్ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మేమందరం మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బయటికి వెళ్ళాం. యాక్చువల్గా షూట్ లొకేషన్లోనే ప్రిపేర్ చేపిస్తారండి డైరెక్టర్ గారు. ఎవ్రీ లొకేషన్లో మా అందరి దగ్గర ఆప్షన్స్ తీసుకొని నాన్ వెజ్లో కూడా టైప్స్ ఏముండాలి అనేది తెలుసుకొని మరి మంచి ఫుడ్ అయితే పెడతారండి. ఆఫ్టర్నూన్ అందరం కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తింటామన్నమాట. బట్ ఇక్కడ చూసారా మా టీము జర్నీలో కూడా ఫుల్ ఏం జరగాలి, ఎలా తినాలి, ఏంటి అని ఎగ్జైట్మెంట్ అనమాట. మాటలు అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు, జస్ట్ తినడమే. బట్ వీళ్ళ ప్రిపరేషన్స్ చూడండి మామూలుగా ఉండవన్నమాట. ఇక్కడ శెట్టి గారు, మన చారి గారు, మా తేజ అయితే ఏదో పెద్దగా ఇప్పుడు ప్రపంచాన్ని అంతా వీళ్ళు ముగ్గురే ఏలేయాలి అన్నంత డీప్ డిస్కషన్స్లో ఉన్నారనమాట. సో అసలు డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళని, పాపం మీరు మాట్లాడుకోండి అమ్మా. సార్ ఎస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు సార్ మా అందరికీ రెస్టారెంట్లో పార్టీ ఇచ్చారు. మేము నియర్ బై ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి జస్ట్ మేమున్న లొకేషన్ నుంచి ఒక 2 to 5 minutes టైం అంతే. ఆ టైంలో వెళ్ళాము. చూడండి సుందరమ్మ గారు అందరం రెస్టారెంట్లోకి ఎంట్రీ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, ఫుడ్ తినడం ఇదంతా ఇంకా మా అల్లరి. ఇక్కడ కూడా అంటే లైక్ అక్కడ లోపల ఒకటే ఫ్యామిలీ అవుటర్స్ అంటే లైక్ మా టీం కాని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఒక 2 to 3 minutesలో మేము వెళ్ళగానే వాళ్ళది కంప్లీట్ అయ్యింది, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మేమే కాబట్టి ఇక్కడ కూడా ఎంజాయ్మెంట్ అనమాట. అంటే లొకేషన్లో తిన్నప్పుడు ఎంత సరదాగా ఆడుతూ పాడుతూ మా కష్టసుఖాలన్నీ షేర్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా తింటామో సేమ్ అట్లానే ఒక ప్లేస్ అయితే దొరికింది. ఇంకా ఫైనల్లీ చూడండి ప్లేట్స్ చూపిస్తున్నాను, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి అనమాట. అందరం మా సుమ్ము అయితే లెగ్ పీసెస్ బాగా ఇష్టపడుతుంది, తను తినేది ఒక పీస్ అయినా లెగ్ పీసే కావాలి అని చెప్తుంది. సరే బాగా ఎంజాయ్ చేసింది. ఎండ్ ఆఫ్ ది డే మేమందరం కూర్చొని ప్యాకప్కి ముందు సరదాగా ఎవ్రీడే కొంచెం సేపు అయినా మాట్లాడుకుంటామండి. అండ్ అంకుల్ ఇక్కడ తను మార్నింగ్ నుంచే కాదు అసలు పవర్ వినా ఎంటర్టైన్మెంట్స్కి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి, ప్రతి ఒక్కళ్ళతో తనకున్న బాండింగ్ ఏంటి అనేది చెప్పుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు
డైరెక్టర్ గారి గురించి, అంటే తను నా సొంత కొడుకు అని చెప్పేసి చెప్పడం, ఆయన వర్డ్స్కి ఆయన కాకుండా డైరెక్టర్ గారు కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎంటైర్ టీమ్ అంతా కూడా ఒక 5 to 6 minutes అందరం ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయామన్నమాట. అంటే లైక్ ఇంత గట్టి బాండింగ్ ఉందా మాకు అనే ఫీల్ అయితే మా అందరికీ వచ్చింది. అందరూ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. అండ్ వెరీ నెక్స్ట్ మూమెంట్ వెంటనే జోక్ వేసేసి నవ్వుకొని ఎక్కువసేపు దాన్ని ఏమంటారు, ఆ సాడ్ అనేది అసలు ఉండనివ్వమండి. ఎందుకంటే 1 day or 2 days షూట్ ఉన్న షూట్ టైంలోనే క్వాలిటీ టైం అనేది ఖచ్చితంగా గడుపుతాం అనేది 100% చెప్తాను నేను ఇక్కడ. సో దెన్ అలా ఉన్నప్పుడు అక్కడ కూడా సాడ్ అనేది వద్దు అని చెప్పేసి ఎంత పెద్ద బాధ ఉన్నా ఖచ్చితంగా అందరం షేర్ చేసుకుంటామండి. దానికి ఒక సొల్యూషన్ అనేది వెతుకుతామే కానీ దాన్నే పట్టుకొని ఎక్కువసేపు ఇబ్బంది పడ్డం, బాధపడడం అనేది అయితే జరగదు. సో మీరు నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి. చాలా బాగుంటుంది. అండ్ మీకు కూడా ఎవరికైనా ఎస్పెషల్లీ ఇక్కడ యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షాహిన్ సుమ్ము యూట్యూబ్ ఛానల్లో కానీ పవర్ విన్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో కానీ వెళ్ళి మీరు కామెంట్ బాక్స్లో మాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే ఖచ్చితంగా సార్ మీ ప్రొఫైల్ని చూసి మీ ప్రొఫైల్ చెక్ చేసి మీరు ఒకవేళ యాక్ట్ అయితే ఖచ్చితంగా షూట్కి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ సీతారాం గారు తన ఫీల్ని చాలాసేపు మీన్స్ ఒక 10 minutes 15 minutes మాట్లాడారు. దాన్ని కూడా నేను కొంచెం టైం అడ్జస్ట్ చేసేసి మన వీడియోకి అనుకూలంగా చేసి పెట్టానన్నమాట. సో ఇంకా దీని తర్వాత నేను కూడా మాట్లాడతాను అండ్ శంకర్ గారు కూడా మాట్లాడతారు. అండ్ ఒక విషయం చెప్పాలండి అంకుల్ గురించి, ఇంత పెద్దవారు అండ్ అంకుల్ కూడా ఒక హయ్యర్ క్యాడర్లో జాబ్ చేసి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ స్టెప్ అయితే తీసుకున్నారండి. సో ఇది అసలు నాట్ ఈజీ జాబ్ అనమాట. అంత పెద్ద ఒక మంచి స్టేజ్లో ఒక మంచి జాబ్లో హయ్యర్ క్యాడర్లో చేసి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత అండ్ ఏజ్ పరంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే సీనియర్ అయినప్పటికీ కూడా ఎంత ఒదిగిపోయి ఉంటారు అంటే నేను చాలా నేర్చుకున్నాను అనమాట అంకుల్ దగ్గర నుంచి. ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది కానీ అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఇన్సల్ట్ చేసి మాట్లాడడం కానీ అలాంటివి ఏముండవండి. చాలా పేరెంటింగ్ చేస్తారు. అంకుల్ ఇది అని ఎవరైనా ఏదైనా చెప్తే సార్ ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్తే ఆ ప్రాబ్లం అది సాల్వ్ అవుతుందా లేదా సెకండ్ థింగ్, బట్ నేనున్నాను అనే ధీమా మాత్రం హామీ ఖచ్చితంగా ఇస్తారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. నేను అదే చెప్తున్నాను అనమాట, యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫన్ క్రియేట్ చేశాను అనమాట. మీరు జెంట్స్ వరకు పక్కన తీసుకెళ్ళి ఎస్పెషల్లీ కొంచెం సెలెక్టెడ్ పర్సన్స్ వరకు పక్కన తీసుకెళ్ళి మీరేదో సంథింగ్ ఏదో చిల్ అయ్యి వచ్చారు, వాళ్ళకి ఏదో స్పెషల్ పార్టీ ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి కొంచెం ఏడిపించాను అనమాట. దాని తర్వాత అంకుల్ గురించి మాట్లాడాను. నిజంగా అంకుల్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నాకు తెలిసి ఇప్పుడున్న మన జనరేషన్ వాళ్ళు కానీ ఇంకా నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్ వాళ్ళు కానీ ఇలాంటి పర్సన్స్ నుంచి చాలా నేర్చుకోవాలండి. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనే తత్వం అంకుల్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఏది జరిగినా ఒక భరోసా అంటూ ఉంటే ఒక 50% ఆఫ్ పెయిన్ మనిషిలో నుంచి తీసేయొచ్చు అనే తత్వం కూడా నేను అంకుల్ నుండే నేర్చుకున్నాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట అంకుల్ మాతో ఉన్నందుకు. అండ్ ఒక్కరి నుంచి ఒక్కొక్క లెసన్ ఖచ్చితంగా నేర్చుకుంటామండి, బట్ అంకుల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ ఇలానే నాదేదైతే ఫీలింగ్ ఉండిందో అక్కడ మా టీం ఎస్పెషల్లీ అందరి దగ్గర నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వినిపిస్తూ ఉంటాయి. మీ అందరికీ చెప్తానని ఒక విషయం చెప్పాను కదా, అదేంటి అంటే అంకుల్ ఏజ్ వచ్చేసి 65 కంప్లీట్ చేసుకొని 66లోకి అయితే అడుగు పెట్టారు. సో ఇదండి ఈరోజు మన బ్లాగ్ మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. లవ్ యూ ఆల్.